మనకి మెథడాలజీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లక్ష్యాల యొక్క వర్గీకరణ. అది బ్లూమ్స్ టాక్సానమీ అని అంటాం. సో బ్లూమ్స్ తన సహచరులతో కలిసి లక్ష్యాల్ని వర్గీకరించాడు, ఒక ఆర్డర్లో పెట్టాడు. సో ఆర్డర్ ఏంటి, ఏ ఏ రంగాల్లో బ్లూమ్స్ వర్గీకరణ చేశాడు అని కనుక మనం గమనిస్తే, సో మొత్తం టోటల్గా బ్లూమ్స్ 3 రంగాల్లో వర్గీకరణ చేశాడు. అంటే మామూలుగా లక్ష్యాలు అనేవి 3 రంగాల్లో ఉంటాయి: హెడ్, హార్ట్, హ్యాండ్స్. హ్యాండ్స్, హెడ్, హార్ట్. అంతేగాని మనిషిలో ఏది ఎక్కడ ఉంటుంది, హెడ్ పైన ఉంటుంది, ఇది హార్ట్, ఇవి 2 హ్యాండ్స్. సో హెడ్కి సంబంధించిన రంగం ఏంటి అంటే కాగ్నిటివ్ డొమైన్. సో ద 3 domains are there. So one is cognitive domain, which is related to head, and that means thoughts, ఆలోచనలకు సంబంధించింది. And the second one is heart. The heart is affective domain. దీన్ని ఏమంటామంటే మనం affective domain అంటాం. The affective domain related to heart, it is for feelings. భావావేశ రంగం అంటాం, భావాలకు సంబంధించింది, మన ఆవేశాలకు సంబంధించింది కూడా. సో హ్యాండ్స్, సో హ్యాండ్స్ అంటే దిస్ ఇస్ కాల్డ్ సైకోమోటార్ డొమైన్. సైకోమోటార్ డొమైన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు యాక్షన్స్. అంటే పనులకు సంబంధించింది, యాక్షన్స్ సంబంధించి చేతులతో కాళ్ళతో చేసే పనులకు సంబంధించిందిగా మనం చూస్తాం. సో ఈ విధంగా మనకి కాగ్నిటివ్ డొమైన్ని మనకి వర్గీకరించిన వ్యక్తి ఎవరు? బెంజమిన్ బ్లూమ్స్. మనకి ఇక్కడ చూడండి, బెంజమిన్ బ్లూమ్స్ కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించి వర్గీకరణ చేశారు. దీన్నే బ్లూమ్స్ వర్గీకరణ అని అంటాం. సో మిగతా రెండింటిని, ఓకే, అయితే దీని యొక్క టైటిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లూమ్స్ చేసిన ఈ టాక్సానమీ యొక్క టైటిల్ ఏంది అని అంటే విద్యా లక్ష్యాల వర్గీకరణ. విద్యా లక్ష్యాల యొక్క వర్గీకరణ, ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ టాక్సానమీ. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ టాక్సానమీ అంటాం. బ్లూమ్స్ టాక్సానమీ అనే పేరు పెట్టాడు ఆయన, మనం పెట్టుకున్నాం బ్లూమ్స్ టాక్సానమీ అనే పేరు, రైట్. సో ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది మరి లక్ష్యాలు అనేటి అని అంటే, బోధనాభ్యసన ప్రక్రియని నిర్దిష్ట క్రమంలో అందించడానికి, ఆ బోధనాభ్యసన ప్రక్రియ అనేది పర్ఫెక్ట్గా జరిగిందా లేదా అని ఎవాల్యుయేట్ చేయడానికి, మళ్ళీ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత లోపాలని సరిదిద్దుకొని మళ్ళీ ఒక బోధనాభ్యాస అనుభవాన్ని కలిగించడానికి ఇది ఒక నిరంతరమైన ప్రక్రియగా మనం దీన్ని చూస్తాం. సో అదేవిధంగా జ్ఞానాత్మక రంగానికి సంబంధించి మనకి ఎన్ని లక్ష్యాలని వర్గీకరించారు అంటే 6 లక్ష్యాల్ని వర్గీకరించడం జరిగింది. ఇది మనము చెప్పాము, ఇట్స్ వెరీ క్లియర్. మనకి ఖచ్చితంగా స్పెసిఫిక్గా క్వశ్చన్ అడుగుతాడు. కాగ్నిటివ్ డొమైన్, కాగ్నిటివ్ డొమైన్ని క్లాసిఫై చేసిన వ్యక్తి బెంజమిన్ బ్లూమ్స్. ఈయన 1959వ సంవత్సరంలో వర్గీకరణ చేశాడు. అదేవిధంగా ఈయన వర్గీకరణ చేసిన లక్ష్యాలు ఎన్ని అంటే 6 ఆబ్జెక్టివ్స్, 6 లక్ష్యాల్ని వర్గీకరణ చేశాడు. 56 అమ్మా, 1956, సారీ, ఓకే, 1956. నెక్స్ట్ కాగ్నిటివ్ డొమైన్ తర్వాత భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యాల్ని వర్గీకరణ చేసింది, అంటే ఇట్ ఈస్ ఎఫెక్టివ్ డొమైన్. ఎఫెక్టివ్ డొమైన్ని క్లాసిఫై చేసిన వ్యక్తి ఎవరంటే క్రేత్వాల్ అండ్ మాసియా. సో ఇది 1964లో క్లాసిఫై చేశారు. ఇందులో ఇవ్వబడిన లక్ష్యాలు ఎన్ని అని అంటే 5 ఆబ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేశారు ఆర్ క్లాసిఫై చేశారు. 5 ఆబ్జెక్టివ్స్ ఆర్ క్లాసిఫైడ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ సైకోమోటార్ డొమైన్, మానసిక చలనాత్మక రంగము అని అంటాం, సైకోమోటార్ డొమైన్. సో సైకోమోటార్ డొమైన్ని క్లాసిఫై చేసిన వ్యక్తుల్లో మన ఇండియన్ పర్సన్ కూడా ఉన్నాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏమంటారంటే విద్యా లక్ష్యాల వర్గీకరణలో భారతదేశం నుంచి కృషి చేసిన వ్యక్తి ఎవరు అని అంటారు? ఆర్హెచ్ దవే. ఆయన చేసిన రంగం ఏంటి అని అంటే సైకోమోటార్ డొమైన్, దట్ ఈజ్ ఆర్హెచ్ దవే అండ్ ఎలిజబెత్ సింప్సన్. ఎలిజబెత్ సింప్సన్ అండ్ ఆర్హెచ్ దవే. ఆర్హెచ్ దవేలు చేశారు. సో వీళ్ళు కూడా లక్ష్యాల్ని ఎన్నింటిగా వర్గీకరణ చేశారంటే 5 ఆబ్జెక్టివ్స్గా వర్గీకరణ చేశారు. 5 ఆబ్జెక్టివ్స్. సో టోటల్ 16 ఆబ్జెక్టివ్స్ యొక్క క్లాసిఫికేషన్ జరిగింది, దట్ ఈజ్ ఇన్ 3 డొమైన్స్. సో మనిషి,
ప్రవర్తనలో మార్పు రావాలంటే 3 డొమైన్స్లో మనకి నిర్దిష్టమైన మార్పులు జరగాలి. ఒకటి ఆలోచనల్లో, రెండవది మన యొక్క భావాలలో, మూడవది మన యొక్క చర్యల్లో. సో ఈ 3 కలిపితేనే మనము పర్సనాలిటీ అని అంటాం. ఏమి ఆలోచిస్తున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు, ఆలోచించిన దాని గురించి ఏమి యాక్షన్ చేస్తున్నావు, అదే కదండి. సో మన థాట్ ప్రాసెస్ ఆధారంగానే మనలో ఒక భావాలు ఏర్పడతాయి. ఆ భావాల ఆధారంగానే మన యొక్క యాక్షన్స్ అనేటివి బయటకు వస్తాయి. కాబట్టి అందుకే పరిపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడానికి విద్య యొక్క లక్ష్యం. కాబట్టి ఆ విద్యా లక్ష్యాలని మనకి టెక్నికల్గా అంటే సైంటిఫిక్గా క్లాసిఫై చేసిన ఈ 5 వ్యక్తులు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ ఇక్కడ నుంచి క్వశ్చన్ ఉంటుంది. ఓకే, రైట్. ఇకపోతే బ్లూమ్స్ ఏ విధంగా వర్గీకరణ చేశాడు, ఎలా వర్గీకరణ చేశాడు అన్నది మనం ఒకసారి చూస్తే, సో సపరేట్గా ఎవరికి వారు చేసినప్పటికీ మనం దీన్ని మొత్తం బ్లూమ్స్ విద్యా లక్ష్యాల యొక్క వర్గీకరణగానే చూస్తాం మనం. ఎందుకంటే భావావేశ రంగం వేరే వాళ్ళు, మానసిక చలనాత్మక రంగం వేరే వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒక టీం, అంటే బ్లూమ్స్ కింద వర్క్ చేసిన వాళ్ళు మిగతా వాళ్ళంతా. ఓకే, అందుకే బ్లూమ్స్ పేరు మీద మనకి మొత్తం ఉంటుంది. రైట్. సో ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం. సో జ్ఞానాత్మక రంగం అంటే మెదడుకి సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది. ఒక జ్ఞానము అంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడాన్ని ఏమంటారంటే జ్ఞానము అని అంటాం. రైట్, అంటే ఊరికి తెలుసుకోవడం. సో మొట్టమొదటి ఆబ్జెక్టివ్, మొదటి లక్ష్యం ఏంటి అని అంటే నాలెడ్జ్. అది జ్ఞానంగా మనం పేర్కొంటాం. ఏంటది? నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ తెలుసుకున్న దాన్ని మనం అవగాహన చేసుకుంటాం, ఆకలింపు చేసుకుంటాం, అర్థం చేసుకుంటాం. సో దాన్ని ఏమంటాం మనము? అండర్స్టాండింగ్ అంటాం. ఇంగ్లీష్లో చూడడం కరెక్టే కదా? అండర్స్టాండింగ్. అండ్ మూడవది వినియోగం. అంటే మనం అర్థం చేసుకున్న ఆ జ్ఞానాన్ని నూతన పరిస్థితుల్లో వినియోగించుకుంటాం. అప్లికేషన్. ఓకే, అప్లికేషన్. అండ్ విశ్లేషణ, అనాలిసిస్. అనాలిసిస్ అంటాం. అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని సూక్ష్మ భాగాలుగా విభజించి అర్థం చేసుకోవడాన్ని ఏమంటారంటే విశ్లేషణగా మనం పేర్కొంటాం. అండ్ సంశ్లేషణ, దీన్ని సింథసిస్ అని అంటాం. సింథసిస్. సో సింథసిస్ అంటే ఏంది? ముక్కలుగా ఉన్న విడి భాగాలని ఒక అర్థవంతమైన పూర్తి భాగంగా మనం చూడడాన్ని ఏమంటారంటే సింథసిస్గా పేర్కొంటాం. ఆ తర్వాత ఎవాల్యుయేషన్, మూల్యాంకనం. అసలు ఏం నేర్చుకున్నాము ఏంది అన్నది పూర్తి స్థాయిలో మనకి జడ్జిమెంట్ ఇచ్చేది ఏంటంటే ఎవాల్యుయేషన్. దీన్ని ఆర్డర్లో ఇదే విధంగా మనం చూడాలి. దీన్ని నిమ్న లక్ష్యాలు, ఉన్నత లక్ష్యాలుగా పేర్కొంటాం. అంటే లోయెస్ట్ ఆబ్జెక్టివ్ అండ్ హైయెస్ట్ ఆబ్జెక్టివ్. సో విచ్ ఈస్ ద లోయెస్ట్ ఆబ్జెక్టివ్ అని అంటే జ్ఞానం, విచ్ ఈస్ ద హైయెస్ట్ ఆబ్జెక్టివ్ అంటే ఎవాల్యుయేషన్. సాధారణ బ్లూమ్స్ వర్గీకరణలో అంటే ఫార్మల్ బ్లూమ్స్ టాక్సానమీలో ద లోయెస్ట్ ప్రియర్ ఆబ్జెక్టివ్ ఏది అని అంటే జ్ఞానము, ద హైయెస్ట్ ప్రియర్ ఆబ్జెక్టివ్ ఏదంటే ఎవాల్యుయేషన్, మూల్యాంకనము. ఓకే, సో విద్యార్థి చేస్తున్న పనులను బట్టి అతనిలో ఏ లక్ష్యం నెరవేరిందో లేదో అన్నది మనం చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానం ఉందనుకోండి. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంది? ఇందాక మనం చెప్పాం 1956లో బ్లూమ్స్ వర్గీకరించాడు అని చెప్పాం. నేను 1959 అని రాసిన. ఓకే, అంటే ఏంది ఇక్కడ? జ్ఞానం లోపించింది నాకు. ఓకే, అజ్ఞానిగా ప్రవర్తించా అంటే సరిగ్గా గుర్తుకు రాలేదు కదండి. అంటే మనం జ్ఞానం తీసుకుంటే ఏమవుద్ది అంటే జ్ఞాపకంలో ఉంచుకుంటాం. అది జస్ట్ మైండ్లో ఉంటుంది. అంటే మన సిస్టంలో మనం డాటా సేవ్ చేస్తాం కదా. ఇప్పుడు మీకు యాప్లో వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ దాచిన వీడియోని కనబడుతుంది అంతే. అదేమన్నా మీతో మాట్లాడదు కదా, ఫార్వర్డ్ చేయదు కదా, ఏది మంచిగా వచ్చింది ఏది అట్లా చెప్పదు కదా. జస్ట్ ఓపెన్ అవుద్ది, చూస్తాం, మళ్ళీ క్లోజ్ చేస్తాం. అది జ్ఞానానికి సంబంధించింది. అందులో ఏముంది, లోటుపాట్లు ఏంటి అన్నదంతా కూడా అవగాహనకు సంబంధించింది. ఆ తర్వాత దాని కొత్త పరిస్థితుల్లో మనం దాన్ని ఉపయోగించుకోవాల్సి వస్తే అప్లికేషన్కి సంబంధించింది. ఆ తర్వాత అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్. అంటే విద్యార్థి నేర్చుకున్న జ్ఞానము కేవలం జ్ఞాపకం ఉంచుకోవడం అనేది కాకుండా తన పరిపూర్ణ మూర్తిమత్వంలో దాన్ని ఇముడ్చుకోవాలి అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్టివ్ని అతను ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఇది ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. క్లియర్గా మనం ఇది అని చెప్పేసి బార్డర్స్ గీయలేం. రైట్. సో ఇది ఎలా ఉంటాయి 3 రంగాలు అని అంటే 3 రంగాలు కూడా ఇలా ఇంటర్సెక్ట్ అయి ఉంటాయి.
ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. రైట్ అండ్ కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో స్పెసిఫిక్గా మనకు ఇవ్వబడిన అంశాన్ని బట్టి అది ఏ లక్ష్యానికి చెందింది అన్నది మాత్రం మనం గుర్తించగలుగుతాం విద్యార్థి చేసే అంశాన్ని బట్టి. సో ఇది జ్ఞానాత్మక రంగం, దట్ ఈస్ కాగ్నిటివ్ డొమైన్. అండ్ నెక్స్ట్ వన్ భావావేశ రంగం. సో భావావేశ రంగం అంటే ఎఫెక్టివ్ డొమైన్. ఎఫెక్టివ్ డొమైన్. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఇన్ ఎఫెక్టివ్ డొమైన్? సో గ్రహించడం ఫస్ట్. గ్రహించడం అంటే తీసుకోవడం, రిసీవింగ్ అంటాం దీన్ని, అంతేనమ్మా ఇంగ్లీష్లో? రిసీవింగ్, రైట్. సో ఏదైనా ఒక అంశాన్ని మనం భావావేశం అంటున్నాం కదా. భావావేశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సినిమా చూసామనుకోండి, చూడడం, ఓకే, అది రిసీవింగ్. చూసిన తర్వాత దానికి సంబంధించి మనం రెస్పాండ్ అవుతాం, ప్రతిస్పందిస్తాం. కామెడీ సినిమా చూసామనుకోండి నవ్వుతాం, సెంటిమెంట్ సినిమా చూసామనుకోండి ఏడుస్తాం, ఫైటింగ్ సినిమా చూసామనుకోండి ఏ కొట్టు అంటాం కదా. అంటే దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం మనము, రైట్, అది ప్రతిస్పందిస్తాము, రైట్. సో రిసీవింగ్, ప్రతిస్పందించడం అంటే రెస్పాన్స్. ఏముందమ్మా? రెస్పాండింగ్, ప్రతిస్పందిస్తాం. సో మనం ఏదైనా ఒక విషయము చూసాం, దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యాం. రెస్పాండ్ అయిన తర్వాత ఇప్పుడు సినిమా థియేటర్లో మనం సినిమా చూస్తున్నాం అనుకోండి, ఒక బాగా మాతృదేవోభవ సినిమా అనేది చిన్నప్పుడు వచ్చినప్పుడు ఖర్చులు ఇచ్చేవారు పాపం కదండి. అంటే మీ రెస్పాన్స్కి వాళ్ళు ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉంటారని చెప్పేసి, బయటకు వచ్చిన తర్వాత మనకు అనిపిస్తుంది అబ్బా థియేటర్లో అనవసరంగా ఏడ్చినాయి కదా, ఎవరేమనుకున్నారేమో, అసలు ఏడవాల్సింది కాదు అనిపిస్తుంది మనకి. అంటే అది దానికి అంత వాల్యూ ఇవ్వాల్సింది కాదేమో కదా. అంటే ఆ ప్రతిస్పందనకి కానీ మనం తీసుకున్న భావావేశానికి కానీ సో ఎంత విలువని ఇవ్వాలి, ఇజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్ అన్నది మనం ఇక్కడ చూస్తాం, విలువ కట్టడం. సో ఇంగ్లీష్లో ఏమంటున్నారు దీన్ని? మా వాల్యూయింగ్. ఓకే, సో భావావేశ రంగం వాల్యూయింగ్. మా ఆన్లైన్లో వినబడుతుందా? బ్లర్ ఏం లేదమ్మా, ఇట్స్ వెరీ క్లియర్. ఓకే రైట్. సో ఎగ్జాక్ట్ వర్డ్స్ మీకు కూడా తెలిస్తే మీరు మెసేజ్ చేయొచ్చు, ఓకేనండి. నెక్స్ట్ వన్ వ్యవస్థాపనం. అంటే విలువ కట్టిన దాన్ని మనం ఏం చేస్తామంటే దాన్ని ఆర్గనైజ్ చేస్తాం మనం. ఓహో ఈ విషయానికి మనం నవ్వాలి, ఈ విషయానికి మనం ఏడవాలి, ఈ విషయానికి మనం కోప్పడాలి, దీనికి కోప్పడాల్సిన అవసరం లేదు అని ఆర్గనైజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఆర్గనైజింగ్ అని అంటాం, అంటే ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ లాక్షణీకరణం లేదంటే శీల స్థాపనంగా మనం పేర్కొంటాం. అంటే ఏమైంది అన్నట్టు, ఆ ఆ భావావేశం అన్నది మన యొక్క గుణంలో ఇమిడిపోతుంది. శీలస్థాపనం, దాన్ని క్యారెక్టరైజేషన్ అంట. క్యారెక్టరైజేషన్. సో ఈ విధంగా మనకి మొత్తం 5 రకాల భావావేశ రంగంలోని లక్ష్యాల్ని వ్యక్తీకరించడం జరిగింది. సో ఇందులో నిమ్న లక్ష్యం ఏది అంటే గ్రహించడం. ఉన్నత లక్ష్యం ఏది? శీల స్థాపనం లేదా లాక్షణీకరణంగా మనం పేర్కొన్నాం. అంటే ఆ లక్షణాలు మనలో ఇమిడిపోతాయి అని అర్థం. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం. అంటే ఒక వ్యక్తి యాక్షన్స్ ఏ విధంగా చేస్తాడు, ఒక పనికి సంబంధించి అతని యొక్క హ్యాండ్స్ మూమెంట్ కానీ అతను చేసే పనులు కాళ్ళ యొక్క మూమెంట్ కానీ ఏ విధంగా వస్తుంది అని ఒకసారి చూస్తే, సో ఫస్ట్ వన్ అనుకరణ. అనుకరణ, ఇమిటేషన్. ఇమిటేషన్. సో యాక్షన్స్ ఏ విధంగా వస్తాయి అని అంటే ఇమిటేషన్ ద్వారా వస్తాయి. మీరు పిల్లలు చూడండి, చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేయండి, మీరు ఏ పని చేస్తే ఆ పని చేస్తాడు. ఇప్పుడు ఒక 1 year 2 years కిడ్ ఉంది అనుకోండి, ఇంట్లో అమ్మ వంట చేస్తూ ఊకి ఇంట్లో ఉంటారు కదా అమ్మ నువ్వు పాప. సో అమ్మ ఊకే వంట చేస్తుంటే ఆ పాప కూడా ఏదో 2 బోళ్ళు ముంగట వేసుకుని ఆమె కూడా వంట చేస్తూ ఉంటుంది కదండి. అంటే పట్టుకోరాకపోయినా వచ్చినా కూడా అంటే అనుకరణ ద్వారా యాక్షన్స్ అనేటివి మొదలవుతాయి. అండ్ హస్తలాఘవం, ఇది మ్యానిపులేషన్. మ్యానిపులేషన్, హస్తలాఘవం. హస్తలాఘవం అంటే ఏంది? ఇప్పుడు అనుకరణ చేశాం. సో అనుకరణ చేస్తున్నప్పుడు మనలో కరెక్ట్గా ఆ పని పర్ఫెక్ట్గా రాదు. ఆ తర్వాత ఏమవుద్ది, ఆ అనుకరణ ద్వారా మనం ఆ చేతుల్ని పర్ఫెక్ట్గా ఎలా ఉపయోగించాలి అన్నది నేర్చుకోబడతాం. దాన్ని హస్తలాఘవం అంటే ఏదైనా ఒక పనిని పర్ఫెక్ట్గా చేస్తూ ఉండడాన్ని హస్తలాఘవంగా పేర్కొంటాం.
నెక్స్ట్ సునిశ్చితత్వం, ప్రెసిషన్, PRECESION, ప్రెసిషన్. సో దట్ ఈస్ సునిశ్చితత్వం. సో ప్రెసిషన్ అంటే ఏంటి అని అంటే అత్యంత సూక్ష్మమైన అంశాలని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి చేయడం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వంట చేస్తున్నాం అనుకోండి, అనుకరణ, స్టవ్ పెట్టడము, స్టవ్ మీద మనము ఐటమ్స్ అట్లా ఇట్లా వేయడం ఎలా ఉందో చూస్తాం మనం. హస్తలాఘవం అంటే ఏంది? పర్ఫెక్ట్గా గిన్నెని పట్టుకోవడం లాంటిది కానీ, పర్ఫెక్ట్గా కూరను కలియబెట్టడం లాంటిది కానీ అలాంటిది అనుకోండి. ఇప్పుడు సునిశ్చితత్వం అంటే ఏంటి? సునిశ్చితత్వము అని అంటే ఏ టైంలో వాటర్ పోయాలి, ఏ టైంలో ఉప్పు వేయాలి, ఏది ఎంత వేయాలి, పసుపు ఎంత ఉండాలి, రైట్ అండ్ పౌసు మాడినాక వేయాలా, మాడక ముందు వేయాలా, అలాంటి చిన్న చిన్న అంశాలని కూడా పర్ఫెక్ట్గా తెలియచేయడాన్ని ఏమంటారంటే ప్రెసిషన్. దట్ ఈజ్ అనుకరణ, అదేది సునిశ్చితత్వంగా పేర్కొంటాం. ఓకే. నెక్స్ట్ ఉచ్చారణ. ఇది ఉచ్చారణ, ఆర్టిక్యులేషన్. ఎస్, ఆర్టిక్యులేషన్ అండ్ సహజీవనం, న్యాచురలైజేషన్. యాక్చువల్లీ సహజీవనం కాదు, సహజీకరణం. ఓకే, న్యాచురలైజేషన్. ఇప్పుడు ఇంగ్లీష్ బుక్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిండు, మనం అదే తెలుగుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాం. ఓకే. సో ఇది ఆర్టికులేషన్, ఉచ్చారణ. ఆర్టికులేషన్, ఉచ్చారణ అంటే ఏంది? యాజ్ ఇట్ ఈస్గా, ఎలాంటి తప్పులు లేకుండా ఆ అనుకరణ చేసిన పనిని యాజ్ ఇట్ ఈస్గా ముందుకు తీసుకురావడం ఏమంటారంటే ఉచ్చారణగా, ఆర్టికులేషన్గా మనం చెప్తాం. అండ్ సహజీకరణం, న్యాచురలైజేషన్. ఇప్పుడు ఆ పని చేయడం అనేది మనకిగా దట్ ఈస్ బటర్ ఎడ్యుకేషన్ అయిపోతుంది. అంటే ఎలాంటి మానసికమైన ఆలోచన లేకుండా డైరెక్ట్గా మనము ఏదో ఆలోచిస్తూ పని చేసేస్తుంటాం, ఇంకో పని చేస్తూ ఈ పని చేస్తూ ఉంటాం. అర్థమైందండి? అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్నింగ్ నోట్స్ రాస్తూ ఉంటారు, మీ చెవులు వింటూనే ఉంటాయి, నన్ను చూస్తూనే ఉంటారు, మీ చెయ్యి రాస్తూనే ఉంటుంది. సో అదేమైతుంది? సహజీకరణం అయిపోయింది రాయడం అనే పని. ఓకే, దాన్ని ఏమంటారంటే న్యాచురలైజేషన్ అంటాం. సో ఇందులో నిమ్న లక్ష్యం ఏది? అనుకరణ, ఇమిటేషన్. ఉన్నత స్థాయి లక్షణం ఏది? సహజీకరణం, న్యాచురలైజేషన్. ఓకే. సో ఇది ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. సో ఏమి లేదు, ఏదైనా పిల్లవాడు ఫస్ట్ ఒక పనిని అనుకరణ ద్వారా చేస్తాడు. అనుకరించడం తర్వాత దాన్ని అస్తలాఘవం కిందికి మార్చుకుంటాడు. అంటే అస్తలాఘవము, అస్తం అంటే చెయ్యి, లాఘవము అని అంటే పర్ఫెక్ట్గా ఉపయోగించడం. అలా తన చేతుల్ని కాళ్ళని పర్ఫెక్ట్గా ఉపయోగిస్తాడు. ఆ తర్వాత ప్రిసిషన్ అంటే సునిశ్చితత్వం. మైనర్, చిన్న చిన్న సమస్యలు కూడా, అందులో మైన్యూట్ అంశాలని కూడా అర్థం చేసుకోగలిగి పర్ఫెక్ట్గా చేయగలగడం. అండ్ ఆ తర్వాత మనకి ఉచ్చారణ, ఆర్టికులేషన్. ఆర్టికులేషన్ అంటే ఇంకా పర్ఫెక్షనిస్ట్ అనేది ఇందులో మనం తీసుకుంటాం. అండ్ సహజీకరణం, న్యాచురలైజేషన్ అంటే ఆ పని అనేది ఎలాంటి మానసికమైన బాధ లేకుండా, ఎలాంటి మానసికమైన బలప్రయోగం లేకుండా న్యాచురల్గా చేసేయడం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈత కొట్టిన వ్యక్తులు అనుకోండి, చిన్నప్పుడు ఈత నేర్చుకుంటాం మనం. ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఇలా మన పనుల్లో పడి ఈతకు బొమ్మ మనం సడన్గా ఏదో ఒక రోజు మనల్ని బావిలో తోసేశారనుకోండి, ఆటోమేటిక్గా మనం పైకి తేలుతాం ఈత కొట్టక ముందే. అంటే అది ఏమైపోయింది? మనము న్యాచురలైజేషన్ అయిపోయింది, సహజీకరణంగా ఉండిపోయింది. ఓకే. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ కనుక చూసినట్లయితే, వాడు స్విమ్మింగ్ అనుకరణ ద్వారా చేస్తాడు. అంటే స్విమ్మింగ్ ఎలా కొడుతున్నాడు? చేతులు ఊపుతున్నాడు, కాళ్ళు ఊపుతున్నాడు. వీడు కూడా పిల్లాడు ఒడ్డును నిలబడి కాళ్ళు ఊపడం నేర్చుకుంటాడు, చేతులు ఊపడం నేర్చుకుంటాడు. ఓకే. ఆ తర్వాత హస్తలాఘవం అంటే ఎగ్జాక్ట్గా వాటర్లో చేతులు కాళ్ళని పర్ఫెక్ట్గా ఎలా ఉపయోగించాలో నేర్చేసుకుంటాడు. సునిశ్చితత్వం, ప్రెసిషన్ అంటే స్టార్టింగ్లో ఏమవుద్ది అని అంటే ఈత కొట్టేటప్పుడు వాడికి కొంచెం దూరం పోగానే ఆయాసం వచ్చి ఆగిపోవడం లాంటిది కానీ, లేకపోతే ఒడ్డుకు రావడానికి వాడికి దరి అంటే ఇట్లా ఎక్కడ ఆగిపోవాలో ఎక్కడ ఉండాలో తెలియక ఆ పర్ఫెక్షనిస్ట్ అనేది తర్వాత ప్రెసిషన్లో వస్తుంది. సునిశ్చితత్వం అంటే శ్వాస ఆపుకొని ఫాస్ట్గా వెళ్ళడం. ఉచ్చారణ, ఆర్టికులేషన్. ఇక అందులో వాడు దాన్ని ఏమైపోతాడంటే మాస్టర్ అయిపోతాడు. ఇక పై నుంచి కిందికి దూకుతాడు, కింది నుంచి పైకి వస్తాడు, నీళ్ళల్లో కొంతసేపు ఉంటాడు, ఆడుకుంటాడు, అట్లా పర్ఫెక్షనిస్ట్ అవుతుంది. తర్వాత న్యాచురలైజేషన్, సహజీకరణం అని అంటే వాడు చాలా రోజుల తర్వాత కూడా ఆ విద్యని, ఆ వృత్తిని వాడు మర్చిపోకుండా ఏదైనా సడన్గా ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి మానసిక ప్రకార్యాలు లేకుండా న్యాచురల్గా చేసేస్తాడు. ఓకే. సో అదేమంటారంటే సహజీకరణం, న్యాచురలైజేషన్ అంట. సో ఈ విధంగా వ్యక్తి లోపల
వివిధ రకాల డొమైన్స్లో అతడు చేయాల్సిన పని ఏ ఏ స్థాయిలో చేయాలి అన్న దాన్ని బట్టి మనకి లక్ష్యాల్ని వర్గీకరించడం జరిగింది. అంటే పిల్లవాడు కేవలం అనుకరణ మాత్రమే చేస్తున్నాడు అనుకోండి, వాడు ఎక్కడున్నట్టు నిమ్న స్థాయి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్టు. వాడు న్యాచురలైజేషన్ అయ్యాడు అనుకోండి, ఎస్ ఈజ్ పర్ఫెక్ట్, దట్ ఈజ్ న్యాచురలైజేషన్. వానికి ఆ పని అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, వాడు మర్చిపోడు జీవితంలో. ఎప్పుడైనా సరే ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఆ పనిని పర్ఫెక్ట్గా అతడు చేయగలుగుతాడు. దాన్ని న్యాచురలైజేషన్ అని అంటాం. ఓకే, అది. సో మెమరీ కార్డ్ పెట్టలే, నేను పెట్టా. నెక్స్ట్ చూస్తే సవరించబడిన బ్లూమ్స్ వర్గీకరణ కాగ్నిటివ్ డొమైన్. ఎందుకు ఇవ్వండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, సో సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ, సో మాడిఫైడ్ బ్లూమ్స్ టాక్సానమీ, రైట్. సో ఎందుకు మాడిఫై చేశారు అని అంటే, బ్లూమ్స్ టాక్సానమీలో సాధారణంగా క్లాస్లో ఉన్నాయి. సో బ్లూమ్స్ టాక్సానమీ, బ్లూమ్ విద్యార్థి అయిన ఎన్ఎన్ అండర్సన్, డిఆర్ క్రాత్ వాళ్ళు బ్లూమ్స్ వర్గీకరణలోని జ్ఞానాత్మక రంగాన్ని 2001లో ప్రచురించారు. అంటే సవరించబడిన బ్లూమ్స్ టాక్సానమీ ఎప్పుడు ప్రచురించబడింది అని కూడా అడుగుతారు. ఎప్పుడు ప్రచురించబడింది? 2001లో ప్రచురించబడింది. దాన్ని ఎవరు మాడిఫై చేశారు? బ్లూమ్స్ మాడిఫై చేయలే. 2001లో అంటే అప్పటికి బ్లూమ్స్ లేడు పాపం. సో ఎవరు? ఆయన యొక్క విద్యార్థి అయిన అండర్సన్ మరియు క్రాత్ వాళ్ళు దాన్ని బ్లూమ్స్ టాక్సానమీని మాడిఫై చేశారు. ఎందుకు మాడిఫై చేశారు? మారుతున్న విద్యా ప్రమాణాలు, మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా ఆ లక్ష్యాల్ని వర్గీకరించాల్సి వచ్చింది. ఓకే, సో అందుకే ఇందులో సూచించిన మార్పులు చిన్న చిన్నవిగా ఉన్నప్పటికీ అవి ఎంతో భావగర్భితమైనవి. అంటే చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేశారు, బట్ ఇట్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ ద ఫార్మర్ బ్లూమ్స్ టాక్సానమీ టు మాడిఫైడ్ బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించి మనం చూసినట్లయితే. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్లో మనకి అత్యంత ముఖ్యమైన అంశం ఏది అని అంటే, ఎవరు చేశారు, ఏ సంవత్సరంలో చేశారు? ఎవరు చేశారు? అండర్సన్ అండ్ క్రాత్ వాళ్ళు చేశారు. ఏ సంవత్సరంలో చేశారు? 2001లో చేశారు. అంటే 1956 నుంచి 2001 వరకు ఉన్న బ్లూమ్స్ టాక్సానమీ 2001 నుంచి మార్పుకు లోనైంది. ఏ మార్పులకు లోనైందో మనము ఒకసారి గమనిస్తే, సో ఇక్కడ చూడండి, ప్రధానంగా మనకు 6 లక్ష్యాలు ఉన్నాయి. 6 లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయంటే నామవాచక రూపాలుగా ఉన్నాయి. జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. అంటే ఇవి కేవలం నామవాచకాలుగా మాత్రమే ఉన్నాయి. రైట్? నామవాచకాలు అంటే నౌన్స్ అంటామా? ఓకే. అండ్ ఆ తర్వాత దాన్ని ఏ విధంగా మార్చారంటే క్రియారూపకంగా మార్చారు, అంటే వర్బ్గా మార్చారు. క్రియారూపంగా ఎందుకు మార్చారు అని అంటే, విద్యార్థి ఒక పనిని చెయ్యాలి. ఓకే. జ్ఞానము, జ్ఞప్తికి ఉంచుకోవడం, అంటే చేయడంలోకి వచ్చేసింది. వినియోగించడం, అవగాహన చేసుకోవడం, విశ్లేషించడం, సంశ్లేషించడం. రైట్ అండ్ సో ఇలా అది చేసిన పని ఏంటంటే నామవాచకాలుగా ఉన్న వాటిని వర్బ్ క్రియల్లోకి మార్చారు, క్రియారూపంలోకి మార్చారు. చూడండి, మొదటి లక్ష్యమైన జ్ఞానమును జ్ఞప్తికి అందించడంగా మార్చారు. మొదటి లక్ష్యం ఏంటి? యాక్చువల్గా నాలెడ్జ్. సో నాలెడ్జ్ని దేనిగా మార్చారు? జ్ఞాపకం ఉంచుకుంటాడు, లేదంటే జ్ఞప్తిలోకి ఉంచుకోవడంగా మార్చారు. అంటే రిమెంబరింగ్గా మార్చారు. రిమెంబరింగ్, ఇంగ్ను చేర్చిపెట్టాడు. ఇంగ్ ఫామ్ వస్తే అది క్రియామాపకం అనమాట. సో అలా రిమెంబరింగ్గా మార్చడం జరిగింది. అండ్ అవగాహన లేదా అవబోధనను అవగాహన చేసుకోవడంగా మార్చాడు. అంటే అండర్స్టాండింగ్ అన్నాడు. మనం ఇందాక అండర్స్టాండింగ్ అని రాసినాం, కానీ అది అండర్స్టాండ్. ఓకే, సో అండర్స్టాండ్ని ఏం రాశాడంటే అండర్స్టాండింగ్గా రాశాడు, అవగాహన చేసుకోవడం. సంశ్లేషణని, సింథసిస్ని సృష్టించడం లేదా ఉత్పత్తి చేయడం అని మార్చారు. ఓకే, క్రియేటింగ్గా మార్చారు. రైట్? దేనిగా మార్చారు? క్రియేటింగ్గా మార్చడం జరిగింది. సో అలా
సంశ్లేషణ యొక్క మార్పు క్రియేటింగ్ గా మార్చడం జరిగింది, ఆర్ ప్రొడక్టింగ్ గా మార్చడం జరిగింది. అవగాహనని అర్థం చేసుకోవడంగా మార్చడం జరిగింది, అండర్స్టాండింగ్ గా మార్చడం జరిగింది. జ్ఞానాన్ని రిమెంబరింగ్ గా మార్చడం జరిగింది, జ్ఞప్తిలోకి ఉంచుకోవడంగా మార్చడం జరిగింది. సో ఇలా బ్లూమ్స్ వర్గీకరణలో సాధారణంగా బ్లూమ్స్ వర్గీకరణలో ఉన్నతమైన లక్ష్యం ఏది? ఎవాల్యుయేషన్, మూల్యాంకనం. కానీ సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో మూల్యాంకనం కాకుండా ఉన్నతమైన లక్ష్యము ఏ విధంగా ఉంది అనంటే అది రెండవ ఉన్నత స్థాయి లక్ష్యంగా మారింది. సో రెండవ ఉన్నత స్థాయి లక్ష్యంగా ఇంతకుముందు ఏముండే? సింథసిస్ ఉండే, సంశ్లేషణ ఉండే. సంశ్లేషణ దేనిగా మార్చాడు వాడు? క్రియేటింగ్ గా మార్చాడు. అంటే ఉన్నత స్థాయి లక్ష్యం ఏది ఇక్కడ? క్రియేటింగ్. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో ఉన్నత స్థాయి లక్ష్యం ఏది? క్రియేటింగ్. సంశ్లేషణ పేరు మార్చేసినాం మనం. ఓకే, సృష్టించడం, ఉత్పత్తి చేయడం, క్రియేటింగ్. ఓకే, అంటే గతంలో ఉన్న ఉన్నత స్థాయి లక్ష్యమైన ఎవాల్యుయేషన్ అనేది రెండవ ఉన్నత స్థాయి లక్ష్యానికి వెళ్ళిపోయింది. ద సెకండ్ హయ్యర్ ఆర్డర్ ఆబ్జెక్టివ్గా వెళ్ళిపోయింది. ద సెకండ్ హయ్యర్ ఆర్డర్ ఆబ్జెక్టివ్ ఇన్ ద ప్రీవియస్లీ విచ్ ఈస్ దట్ సింథసిస్ ఈస్ కమ్ టు ద టాప్ ఆర్డర్ ఆబ్జెక్టివ్గా మారిపోయింది. సో ఆ సింథసిస్ టాప్ ఆర్డర్ ఆబ్జెక్టివ్ యొక్క పేరు కూడా మార్చేశాం. దేనిగా? సృష్టించడంగా, ఉత్పత్తి చేయడంగా, క్రియేటింగ్గా మార్చేసినాము. ఓకే, సో మేజర్గా జరిగిన మార్పుల్ని కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద మేజర్ చేంజెస్. ఫస్ట్ వన్, నౌన్ వర్డింగ్ టు వర్బ్ వర్డింగ్. నామవాచకం నుంచి క్రియాత్మక పదాలుగా మార్చాం. ఎగ్జాంపుల్, నాలెడ్జ్, జ్ఞానము. జ్ఞానము అన్నది రిమెంబరింగ్ గా మారింది. రిమెంబరింగ్. అండర్స్టాండింగ్ గా మారింది. అండ్ అప్లికేషన్, అప్లేయింగ్ గా మారింది. అప్లేయింగ్. అనాలిసిస్, అనలైజింగ్ గా మారింది. ఓకే, అండ్ ఇంకొక మార్పు ఏంటి? టాప్ ఆర్డర్ లో ఉన్న ఎవాల్యుయేషన్ సెకండ్ టాప్ ఆర్డర్కి వచ్చింది కాబట్టి ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేటింగ్ గా మారింది. అండ్ సెకండ్ టాప్ ఆర్డర్ లో ఉన్న సింథసిస్ అనేది టాప్ ఆర్డర్కి వచ్చేసింది. సింథసిస్ యొక్క పేరుని క్రియేటింగ్ గా మార్చడం జరిగింది. ఇప్పుడు సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో, సో మాడిఫైడ్ బ్లూమ్స్ టాక్సానమీలో విచ్ ఈస్ ద లోయర్ ఆర్డర్ ఆబ్జెక్టివ్? రిమెంబరింగ్. వాట్ ఈస్ ద హయ్యర్ ఆర్డర్ ఆబ్జెక్టివ్? క్రియేటింగ్. అంటే ఒక జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఒక నూతన విషయాన్ని మనము ప్రొడ్యూస్ చేయాలి విద్యార్థి. అది ఒక కొత్త అంశాన్ని క్రియేట్ చేయగలగాలి. ఓకే, కాబట్టి అది క్రియేటింగ్ అనేది టాప్ ఆర్డర్లోకి వెళ్ళింది. సో ఇది మనకి మొత్తం బ్లూమ్స్ వర్గీకరణ ఏ విధంగా మాడిఫై చేయబడింది అన్నది మనం ఒకసారి గమనిస్తే. ఓకే, రైట్. సో ఈ మార్పులు అయితే జరిగినాయి. సో మొత్తం ఈ పారాగ్రాఫ్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ 4 పాయింట్స్. సో బ్లూమ్స్ యొక్క టాక్సానమీ 2001లో మార్చబడింది. అండర్సన్ మరియు క్రాత్ వాళ్ళు మార్చారు 2001లో. ఇన్ 2001లో వాళ్ళు మార్చిన మార్పులు ఏంటి? చిన్న చిన్న మార్పులే చేశారు కానీ ఇట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు ద ఫార్మర్ బ్లూమ్స్ టాక్సానమీ టు ద న్యూ బ్లూమ్స్ టాక్సానమీ. ఏంటా మార్పులు అంటే నామవాచక పదాలని క్రియాత్మక పదాలుగా మార్చారు, అంటే ఇంగ్ ఫామ్లుగా మార్చారు. జ్ఞాపకం ఉంచుకోవడం అనే పదాన్ని చేర్చారు. దేని ప్లేస్లో? నాలెడ్జ్ అనే ప్లేస్లో. అండ్ సింథసిస్ అనే ప్లేస్లో క్రియేటింగ్ అనే పదాన్ని చేర్చారు. ఎవాల్యుయేటింగ్ టాప్ ఆర్డర్లో ఉంటుందని సెకండ్ టాప్ ఆర్డర్కి తీసుకెళ్ళి సెకండ్ టాప్ ఆర్డర్లో ఉన్న సింథసిస్ యొక్క పేరు మార్చి టాప్ ఆర్డర్ కింద క్రియేటింగ్గా మార్చారు.